మీరు కొన్ని వందల సినిమాలకి డబ్బింగ్ చెప్పారు హీరోయిన్స్ కి. మేము విన్న చాలా మంది హీరోయిన్ వాయిస్ ఆ హీరోయిన్ చెప్పింది అనుకుని మేము భ్రమపడుతుంటే కాదని తెరనకాల నుంచి సునీత గారు ముందుకు వచ్చారు చాలా సార్లు. అండ్ మాక్సిమం ఉన్న హీరోయిన్స్ అందరికీ మీరు చెప్పారు. మీ సోనాలి కూడా చెప్పారు. సో అంటే ఎప్పుడైనా అంటే డబ్బింగ్ థియేటర్ లో హీరోయిన్ యాక్ట్ చేసేసింది, మీరు హీరోయిన్ కి వాయిస్ ఇస్తున్నారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏడు కంటే నేను ఇంకా బాగా చేయగలను తెలుసా? అలా అనిపించలేదు ఎప్పుడు? నా జీవితాన్ని ఇంకో జీవితంతో కంపేర్ చేసుకోను, నాతో ఇంకొకరిని కంపేర్ చేసుకోను. I always feel God has given me the best life. I'm enjoying and I always feel I'm perfect. I'm all right. ఓహో, నేను అడిగింది ఇవిడికి ఎలా అర్థమైందా? ఓకే ఓకే. నేను అంది అంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు హీరోయిన్ ని చూస్తారు కదా, మీరు యాక్ట్ చేయాలి. డబ్బింగ్ అంటే డెఫినెట్ గా మీరు యాక్ట్ చేస్తేనే ఆ వాయిస్ వస్తుంది. వాళ్ళు అక్కడ ఏ ఫీల్ లో ఉన్నారో యాక్ట్ చేయటం కాదు, వాళ్ళు అక్కడ పర్ఫార్మ్ చేసిన దానికి 4 రెట్లు ఎక్కువ యాక్ట్ చేస్తేనే ఆ అవుట్పుట్ వస్తుంది కదా. అంటే అక్కడ ఎమోషనల్ సీన్ వస్తుంటే ఇక్కడ ఎమోషనల్ ఫీల్ అవ్వాలి కదా. ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రాని అవసరం లేదు, వాయిస్ లో రావాలి. వాయిస్ లో వస్తే చాలు. ఒత్తిగా ఒప్పుకునే రకం కాదు ఈవిడ. కాలుకేస్తే మెడకేస్తుంది ఈవిడ. మనం అయినా వదులుతామా? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ తీసుకుని ఆవిడ చేత యాక్ట్ చేపిద్దాం. అదేగా మీరు ఇందా నన్ను అడుగుతున్నారు, అంతేగా? మరి ఏంట్రా అడగలే? పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి, దాంతో నీ పని అయిపోయింది అదో గతి. సో ఎస్, చూడాలందులో సౌందర్య గారికి కూడా మీరే వాయిస్ ఇచ్చారు. సో ఎంతమంది హీరోయిన్స్ అనేది చెప్పడం కష్టం, కానీ ఎన్ని సినిమాలు అంటేనే చాలా కష్టం. అదే ఎన్ని సినిమాలంటే మోర్ దాన్ 750 ఫిల్మ్స్. ఈ స్పాన్ కూడా చాలా ఎక్కువ. ఈ మధ్య కాలంలో వస్తున్న ఎవ్రీ ఫిల్మ్ కి కొత్త వాయిస్ కావాలని వెతుకుతున్న రోజులు ఇవి. బట్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, పెళ్లి పందిరి నా ఫస్ట్ సినిమా. ఐ థింక్ 99 కాదు అన్న, రాశి. ఓ పెళ్లి కన్నా కాదు, రాశి వాళ్ళ బిగ్ మమ్మీ. ఎస్ ఓకే, బిగ్ మమ్మీ అట. చంపేస్తారు ఆవిడ షో చూస్తే. రాశి గారు ఇంకేమన్నారు? అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను, 99 నుంచి చెప్తూ వచ్చాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్. సో ఇంత స్పాన్ ఉండి రీసెంట్ గా ఉన్న గౌతమి పుత్ర వరకు కూడా యూనో చాలా మంచి సినిమాలకి మెయిన్ లీడ్ చెప్తున్నాము అంటే ఈ స్పాన్ చాలా ఎక్కువ. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి మరి 750 సినిమాలు చెప్పకపోతే వేస్ట్ కదా. 750 సినిమాలకి హీరోయిన్ కి వాయిస్ అందించారు ఆవిడ. సో 750 సినిమాలుగా అంతమంది హీరోయిన్ వాయిస్ ఇచ్చారు కాబట్టి అది మేము వింటూనే ఉన్నాం సినిమాలో. ఒకవేళ సునీత గారు హీరోకి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది, అదే ఇవాళ మన కాన్సెప్ట్. ఓకేనా? సో మొదలు పెడదాం. ముందుగా గౌతమి పుత్ర శాతకర్ణితో మొదలు పెడదాం. ఒకవేళ సునీత గారు వాయిస్, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఎవరు యాక్ట్ చేస్తారు? మీరు చేయండి. నేనా? మీరు వాయిస్ ఇస్తారు డబ్బింగ్ విత్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కదా. ఓకే రెడీ. సమయము లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటా. బెటర్. రెడీ? ఎస్. క్లాప్ ఫర్ మీ. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇది హీరో విలన్ అంకుల్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు తెలుసు, నేను నలుగురు సినిమా చూసా. ఓకే రెడీ. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇంకో డైలాగ్ చేద్దాం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే కోస్తా. దేవుడా, ఇది ఒరిజినల్ డైలాగ్ అమ్మా, ఇది ఎనర్జీ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కుమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. సో చాలా చక్కగా ఎన్నో అద్భుతమైన కబుర్లు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కానీ కొంచెం మాట్లాడుకున్నాం. బట్ తప్పకుండా ఇంకా మిగతా విషయాలు అలా మాట్లాడుకుంటూ వెళ్దాం మనం. అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కదా చాలా మంది. ఆవిడ ఎంత ఎదిగినా సిగ్గుపడుతూనే ఉంటారు.
ఆ సామెతని చిన్న కరెక్షన్ చేసి ఆవిడ కోసం. పాప ఆవిడ చూసారు, అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆవిడ మీరు పొగడ్డం మొదలెట్టి 2వ ఓటుకు వచ్చే లోపలనే సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం విరిసే సుధతి మీనాచి సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా రాముని సిక్కల్లో కాముడు సింకలు రేపంగా సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి ఆపేశారు ఈవిడ. ఓకే, సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి. Why? సూపర్ సూపర్. రే ఎవరు నువ్వు మాస్క్ తీస్తే భయపడతారా, తొందరగా వెళ్ళిపో. ఆ అబ్బాయి ఏదో పనుండి వచ్చాడమ్మా, చిన్న పనుండి. మా మేకప్ మ్యాన్ దగ్గర మేకప్ వేయించుకోవడానికి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. My ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్.